ఇవాళ అంబటి రాంబాబు గారికి కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మేము అనుకున్నట్టుగానే దేవుడు మా యందున్నాడు, అన్ని గమనిస్తున్నాడు. మాకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఆయన గమనించాడని నేను అనుకుంటున్నాను. ఆ రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అదంతా కూడా వెంకటేశ్వర స్వామి గారి దర్శనం అయిన తర్వాత జరిగింది. సో అన్ని ఆయన గమనిస్తూ దేవుడు మా యందు ఉండి ఇవాళ మాకు రాంబాబు గారికి బెయిల్ రావడం జరిగింది. అట్లాగే వాళ్ళ ఎవరైతే ప్రవోక్ చేశారో గ్రంథాలయం చైర్మన్ గారు వందన గారు గాని ఇతరులు గాని ప్రవోక్ చేసిన వారి పట్ల మటుకు ఏ కేసులు లేవు. అవే తప్పులు చేసినటువంటి అవే మాటలు మాట్లాడినటువంటి వారి మీద మటుకు ఏ కేసులు లేవు. వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేయడం జరిగింది. దాడి చేసిన వాళ్ళు ప్రవోక్ చేస్తే నోరు జారినందుకు ఇతరితర కేసులు పెట్టి ఒక కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఇంకా రిమాండ్ ఎక్స్టెండ్ చేసే ప్రయత్నంలో పీటీ వారెంట్లు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఎవ్వరూ దేవుడికి మించిన వాళ్ళు కాదు. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. ఇవాళ ఆయనకి బెయిల్ వచ్చినందుకు మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం. హలో ఆల్, వెల్కమ్ టు #you. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మారదు, ఇదంతా ఏదో జరుగుతోంది, ఎటేటో వెళ్ళిపోతుంది. పాపం ఆయన బయటకు వస్తానన్న ఆశలన్నీ నిరాశలు అయిపోతున్నాయి. అది ఎవరో కాదు, మీ అందరికీ తెలిసిన మీకు సుపరిచితమైన అంబటి రాంబాబు గారి గురించే మనం మాట్లాడుతున్నాము. నిన్న ఒక స్పెషల్ అప్డేట్, అక్కడ అసెంబ్లీలో అట్టుడికిపోతుంటే ఇక్కడ ఈయన సైడ్ నుంచి ఈయన మొత్తం షేక్ చేసేస్తున్నారు సోషల్ మీడియాని. సో దాని గురించి మాట్లాడడానికి మన ముందు కామన్ ఓటర్ ఉన్నారు. లెట్స్ టాక్ అండ్ డిస్కస్ అబౌట్ ఈ హతవిధి గురించి మాట్లాడదామండి ఈరోజు. సో హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇది అడగాల్సిన మ్యాండేటరీ క్వశ్చన్ ఫస్ట్, ఎలా ఉన్నారని చెప్పి. దీనికంటే ముందు ఒక చిన్నది ఎలా చెప్పాలంటే, మనం తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అంటారు చూడు, అది జరిగింది పరిస్థితి వీళ్ళకి. (2023) పీటీ వారెంట్ ఇప్పుడు వేయడం ఏంటి మ్యామ్? మా బెయిల్ వచ్చిందని ఆనందపడే లోపు మా ఇన్ఫ్లుయెన్సర్ ని మళ్ళీ లోపలికి అది కాదు. యాక్చువల్ గా ఇక్కడ ఏమైందంటే, వీళ్ళ దరిద్రం ఏంటంటే 11వ తారీఖు నిన్న. సో ద యూనివర్స్ ఇస్ కన్వేయింగ్ సంథింగ్. ప్రకృతి ఏదో చెప్తుంది వైకాపా పార్టీకి. ఏంటంటే 11th అంబటికి బెయిల్ వచ్చింది. 11 క్యాండిడేట్స్ వైసీపీ గెలిచారు. 11 మందితో నిన్న జగన్మోహన్ రెడ్డి 11 నిమిషాలు అసెంబ్లీకి వెళ్ళొచ్చాడు. అంబటికి రాంబాబు ఏమైంది చివరికి 22వ తారీఖు దాకా, అంటే కరెక్ట్ గా 11 కి డబల్ 22 కోర్ట్ లో హాజరుపరచమని చెప్పి ఇప్పుడు ఈ కేసులో కూడా వారెంట్ ఇష్యూ చేశారు. అంటే ఏంటి, 11 అనేది యూనివర్స్ నీకు సింబల్ పంపిస్తుందంటే యూనివర్స్ ఇస్ కమ్యూనికేటింగ్. ఇలా అర్థం కావట్లా. సో నిన్న 11వ తారీఖే అంబటి రాంబాబుకి బెయిల్ రావడం ఏంటి? ఈ విచిత్రం ఏంటి చెప్పు. సో ద 11 ఈస్ నాట్ లీవింగ్ దెమ్ ఎట్ ఆల్. సో ఇక్కడ అంబటి రాంబాబుకి ఏమైంది, నిన్న వాళ్ళ ఇంటి ముందు టపాకాయలు రాకెట్ ఇలా ముచ్చుకుని జప్పని ఎగరేస్తారు పైకి. అంబటి రాంబాబు బెయిల్ వచ్చేసింది. ఇంకేంటి, అంబటి రాంబాబు బయటకు వచ్చేస్తాడు, పులి బయటకు వచ్చేస్తుంది. పులి బయటకు వచ్చేస్తుంటే ఏమైంది, కాదు ఇలా కాల్చి పైకి వదిలి టపాకాయ పేలిందో లేదో చూసి ఒకళ్ళ నోట్లో ఇంకొకళ్ళు ఇలా స్వీట్ పెట్టేలోపు ఇంకో పీటీ వారెంట్ అన్నారు. అది రాకెట్ పోయి కింద పడిపోయి ఉంటది. మళ్ళీ ఆ రాకెట్ కూడా ఎంత మండి ఉంటది అంటే తిరిగి అంబటి రాంబాబు ఇటు పైన పడి ఉంటది. వాళ్ళు వచ్చి ఇట్లా వదిలేస్తారు తెలుసా. అంబటి వచ్చేస్తున్నాడు అని చెప్పి టపాకాయలు కాల్చేశారు, హడావిడి చేస్తారు. వాళ్ళ అమ్మాయి బయటకు వచ్చి దేవుడు ఉన్నాడు అంది. దేవుడేమో నేనున్నాను, ఎవరు కంగారు పడద్దు. 2023లో సంక్రాంతి సంబరాలప్పుడు లాటరీ టికెట్లు అమ్మిన అంబటి రాంబాబు పైన కేసు. అతను అప్పుడు ఎమ్మెల్యేగా సత్తెనపల్లికి ఉంటే లాటరీ టికెట్లు అనుకున్నాడంటే అంబటి రాంబాబు. జనసేనకు చెందిన వెంకటేశ్వరరావు గారు ఎవరో ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఇంత చిల్లరగా ఉన్నాయి పరిస్థితులని 2023లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ కు ఇప్పుడు పీటీ వారెంట్ ఇష్యూ చేశారు. నిన్న బెయిల్ వచ్చింది, ఈ పీటీ వారెంట్ ఫేస్ చేస్తాడు. నేను నిన్న కూడా చెప్పాను, అందుకే 99% మాత్రమే 2 కేసుల్లోనూ బెయిల్ వచ్చింది. రేపు బయటకు రావడానికి ఛాన్సెస్ 99% ఉన్నాయి. బట్ దీంట్లో కూడా ఒక క్లాజ్ ఉంది. ఒకవేళ అంబటి రాంబాబు పైన ఇంకేమైనా కేసు నమోదై మళ్ళీ ఇంకో పీటీ వారెంట్ వస్తే రేపు మళ్ళీ అంబటి రాంబాబుని మొబైల్ కోర్టుకు తీసుకెళ్తారు, మళ్ళీ 14 రోజులు రిమాండ్ ఇస్తారు, మళ్ళీ బెయిల్ కోసం పోరాటం జరుగుతూనే ఉంటుంది. 1% అనేది మన చేతుల్లో లేదు. ఆ 1% ని దృష్టిలో ఉంచకుండా వీళ్ళు టపాకాయలు కాల్చేస్తే ఆ 1% గేమ్ మొత్తం చేంజ్ చేసేస్తుంది ప్రతిసారి. వీళ్ళకి నేను చెప్తున్నా కదా కార్తీక్, లిటరలీ ఈ వైకాపాకి 11 వదట్లా. ఓకే,
నిన్న జగన్ వెళ్ళిపోయాడు కదా, అవును. అంబటికి కూడా నేను 11th డేట్ రావాలా బెయిల్, దానికి కరెక్ట్ గా డబల్ వేసుకుంటే 22nd మళ్ళీ కోర్టుకు హాజరుపరచమంటున్నారు. సో ఇప్పుడు పీటీ వేరెంట్ వచ్చిందంటే మళ్ళీ దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి కాబట్టి రిమైండ్ కి పంపించని అంటారు. ఈ రోజు మళ్ళీ పులిని మెట్రోపాలిటన్ కోర్టుకి తీసుకొస్తారు. అదే ఇలా వస్తాడు ఈసారి మళ్ళీ ఇలా నడుచుకుంటూ వస్తే పులి నడుస్తారు అనగానే బ్రో నేను మళ్ళీ వచ్చాను అనుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత పులి మళ్ళీ అలాగే లోపలికి నవ్వుకుంటూ వెళ్తాడు. పాపం ఏంటంటే అంబటి రాంబాబు పరిస్థితి చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. సో దేవుడు ఏం చేశాడు, కాదు నువ్వు చేసిన అరాచకాలు మామూలుగా లేవు, నీ పైన చాలా కేసులు ఉన్నాయి, అందరూ ధైర్యం తెచ్చుకుని ఇప్పుడు ముందుకు వస్తున్నారు. అండ్ ఇంకా మండి ఇతని పైన ఇంకా కేసులు పడినాయి అనుకో, ఇంకా అసలు ఏం చేయాలో కూడా ఒక అచ్చా బాబోయ్ అంబటి పరిస్థితి ఎవరికి రాకూడదు, భూమి మీద అంబటిలాగా ఎవరు ఉండకూడదు అన్న ఫీల్ అయిపోద్ది. అసలు మీరు ఆల్రెడీ ముందే చెప్పారు ఉన్నదే 42 కేసుల వరకు ఉన్నాయి. అంటే దీంట్లో గుత్తా బెయిల్ ఒక కేసుకుంటాయి, 33 కేసుల దాకా ఇక్కడే ఉన్నాయి. మళ్ళీ మొన్న పట్టాపురం పోలీస్ స్టేషన్ కేసులో నిన్న బెయిల్ వచ్చేసింది. సో నిన్న అంబటి రేపే విడుదల అంటే వీళ్ళు ఇంటి దగ్గర టపాకాయలు కాల్ చేస్తే మొత్తం వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ ఛానల్స్ అంబటి రాంబాబు ఛానల్లో కూడా ఫుల్ జప్ ఎగరేస్తారు పైకి. నేను అనుకున్న షిట్ ఎంత చేస్తున్నారు, వాళ్ళు ఎగరేశారు, నేను ఇలా వీడియో చేశాను. ఇమ్మీడియట్ గా మళ్ళీ టోటల్ టైం యాడ్ చేస్తే 11 వచ్చింది. అంబటి రాంబాబు పైన కొత్త పీటీ వేరెంట్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఎగరేసినంతసేపు బట్టలు తెలుసా, నాకు తెలిసి అది కూడా కొనడానికి 1100 అయి ఉంటాయి వాళ్ళకి, టపాకాయలు కాస్ట్ కూడా వీళ్ళకి. దట్స్ లక్కీ చాంప్ ఫిగర్, ఏం అవ్వదు. కానీ కొంతమంది వైసీపీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే కావాలని ప్రీ ప్లాన్డ్ గా టీడీపీ వాళ్ళు చేసిన మరి టూ మచ్ చెప్తారు వైసీపీ వాళ్ళు కూడా. ఇప్పుడు కల్తీ లడ్డు ఇష్యూని డైవర్ట్ చేయాలని చెప్పి అంబటి రాంబాబుతో ఆ రోజు పోస్టర్ చింపేస్తానంటే ఆ రోజే చింపేసే క్యాండిడేట్ అతను మరుసటి రోజు దాకా పెట్టుకోడు ఏ ఇష్యూని. మేము వచ్చేయచ్చు, ఇది చించేది కూడా వచ్చు, కానీ అది మంచి పద్ధతి కాదని ఇలాంటి దుష్ప్రచారం చేయటాన్ని ఖండిస్తున్నాం. తక్షణమే వితిన్ 24 hours లో ఈ దుష్ప్రచారపు చేస్తున్నటువంటి ఫ్లెక్సీని తొలగించకపోతే, పోలీస్ వారు యాక్షన్ తీసుకోకపోతే నేనే వచ్చి చించేస్తా. అలాంటిది అంబటి రాంబాబు నేను 24 hours ఆగి రేపు వచ్చి చింపుతాను అని చెప్పి అక్కడ పెద్ద సీన్ చేద్దామని వెళ్తేనే గొడవైంది. సో అంబటి రాంబాబునే వాళ్ళే ప్లాన్ కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారిని అందరినీ తిట్టాలి నువ్వు అని చెప్తే ఇతను జోగి రమేష్ వచ్చి బయటకు వచ్చి తిట్టారు. తిడితేనే ఇంత పెంట్ అయింది. సో బేసికలీ ప్రీ ప్లాన్డ్ గా వెళ్తుంది ఇళ్ళే. ఓకే. సో ఇంటర్నెట్ లో మీమ్స్ ఎలా వస్తున్నాయంటే వాళ్ళ డాటర్ చాలా హ్యాపీ అయిపోయింది అనమాట. మా ఫాదర్ ఇస్ కమింగ్, కామన్. అవును. ఏ డాటర్ అన్నా షిల్ ఫీల్ హ్యాపీ వెన్ పాపా ఇస్ కమింగ్ హోమ్. వర్క్ నుంచి బయటకు వస్తున్నా, ఆర్మీ నుంచి ఇంటికి వస్తున్నా, లేకపోతే డాక్టర్ అయిన డాడీ ఇంటికి వస్తున్నా, ఆఖరికి కూలోడు అయిన నాన్న ఇంటికి వస్తున్నా కూడా పిల్లలు హ్యాపీగా ఉంటారు, ఎస్పెషల్లీ డాటర్స్. కానీ జైలు నుంచి నాన్న బయటకు వస్తున్నా కూడా పాప హ్యాపీగా అయింది. కానీ ఒక్కసారి కూడా అతను అన్న మాటలకి చేసిన చేష్టలకి ఎక్కడ కూడా ఆ అమ్మాయి స్పందించలేనప్పుడు ఈ రోజు వెరీ హ్యాపీ, దేవుడు ఉన్నాడు, ఎంతమంది ఆలోచనలు. ఇవాళ అంబటి రాంబాబు గారికి కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మేము అనుకున్నట్టుగానే దేవుడు మా యందు ఉన్నాడు, అన్ని గమనిస్తున్నాడు. మాకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఆయన గమనించాడని నేను అనుకుంటున్నాను. సో అన్ని ఆయన గమనిస్తూ దేవుడు మా యందు ఉండి ఇవాళ మాకు రాంబాబు గారికి బెయిల్ రావడం జరిగింది. అంటే ఇప్పుడు బేసికల్లీ ఇతన్ని కాపాడలేరు కార్తిక్. ఓకే. ఇతన్ని జైల్లో అంటే మామూలుగా రిమైండ్ అంటే రాజమండ్రి జైలుకి తీసుకెళ్లిపోవాలి, మళ్ళీ అదే చాప అదే దిండు. తనకి ఐ థింక్ ఆల్రెడీ ఒక ప్లేస్ ఇచ్చుంటారు కదా, ఎన్ని కేసులుకున్నా మళ్ళీ అలాగే. ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ జైలు లోపలికి వెళ్ళాలనుకో, మనం హాస్టల్లో డార్మెటరీస్కి వెళ్ళిపోతాం చూడు, హాలిడేస్ అయిపోయినాయి మా డార్మెటరీ బెడ్కి, అలాగే మళ్ళీ అదే ర్యాక్కి వెళ్ళిపోయి అలవాట్లు అలాగే పడుకుని పోతాడు. అంటే వాళ్ళకి అలవాటు అయిపోద్ది. ఇప్పుడు చాలా మంది ఉంటారు, రిమైండ్ లో ఉన్న వాళ్ళు ఉంటారు, ఇన్వెస్టిగేట్ చేసే వాళ్ళు ఉంటారు, ఖైదీలు ఉంటారు, అలవాటు అయిపోతుంది. ఇట్స్ లైక్ దర్ సెకండ్ హోమ్. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే వరకు బయట రావడం చాలా కష్టం అని కూడా వినిపిస్తుంది ఒక మాట. అంటే అంత దాకా ఉంచర్లే పాపం, ఎందుకంటే సీనియర్ సిటిజన్ కదా. సో అంత ఈ సంబరాలు రాంబాబు భరించలేడు. లిటరలీ నిన్న సంబరాలు ఉవ్వెత్తేగిస్తున్నాయి వాళ్ళ ఇంటి ముందు. ఓకే. ఏమైంది? అండ్ ఫెసిలిటీస్ వైజ్ గా ఎలా ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లోపల ఇప్పుడు అందరికి జైల్లో, నాకు కూడా తెలియదు, సినిమాలో చూడటం తప్ప నాకు పర్సనల్ గా తెలియదు, డోంట్ టేక్ మీ రాంగ్, సబ్జెక్ట్ కరెక్షన్. ఏంటంటే ఒక ప్లేట్ ఇస్తారు, దాంట్లో వారానికి రోజు గుడ్డు పెడతారు అనుకుంటా. ఓకే. బలంగా ఉండాలి కదా లోపల. సో గుడ్డు పెడతారు, పప్పు పెడతారు, అన్నం పెడతారు. నాకు తెలిసి ఇంకొకటి ఏంటంటే ఇతను రిమైండ్ లో ఉన్న ఖైదీ కదా, ఇతను సబ్ ఇంట్లో నుంచి తెచ్చుకోవచ్చు అనుకుంటా.
సబ్బు బట్టలు మామూలు వేసుకుంటారు, రోజు chicken ఆ బిర్యానీ. వైట్ వేసుకుంటూ సండే చికెన్ బిర్యానీ పెడతారు. సో ఇవన్నీ అమ్మటి ఫెసిలిటీస్ ఉంటాయి లోపల. Okay. అండ్ నిద్రపోతున్నప్పుడు బైపాప్ స్లీప్ యాప్ ఉంది, ప్రశాంతంగా నిద్రపోవడానికి, పడుకోవడానికి చాప ఏదో ఒక రగ్గు వేస్తారు కదా కింద, అవును. అది వేసుకుంటారు. చెయ్యిని దిండుగా పెట్టుకోవాలి, లేకపోతే దిండిస్తారు అంబటికి, Okay. లేకపోతే గొంగలు కప్పుకుంటాడు, లేకపోతే చలేస్తే లేకపోతే వేడేస్తే అలా గాలికి పడుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే అండ్ బ్యారెక్ లో ఇస్తే కనుక టాయిలెట్ కూడా అక్కడే ఉంటుంది. సో చూసారు కదా, ఇంతకు మించి ఇంకెక్కువ మాట్లాడితే ఇంకా ఎక్కువ ఆనిముత్యాలు కాదు, ఇవి నిజాలు. అవే మీకు ఆనిముత్యాల్లో కనిపించి ఉండొచ్చు, కానీ అంబాటి గారు కూడా అక్కడ హ్యాపీ, వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఉంది. మీరు చూసి మీలో మీరు గొడవపడి మీరు ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు అనే మాటలు మీరు మాట్లాడడం మటుకు తప్పు. బట్ మేమైతే జస్ట్ అనలైజ్ చేస్తున్నాం, అసలు ఏం జరిగింది విషయం గురించి మాట్లాడుతున్నాం. అంటిల్ దెన్ రాంబాబు గారి గురించి స్పెషల్ అప్డేట్స్ మా సైడ్ నుంచే వస్తాయి. ఎవరి దగ్గర నుంచి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అటు సైడ్ నుంచి రాకుండా మా సైడ్ నుంచి వస్తాయి. ఆయన్ని ఈ రోజు జైలుకి తీసుకొచ్చినప్పుడు కూడా మళ్ళీ ఒకటి చేద్దాం. ఓకే, విఆర్ ఫ్యాన్స్. సో మేము ఫ్యాన్స్ సైడ్ నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి, సో దట్స్ ఆర్ వీడియో అబౌట్ హతవిధి. ఇది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. #you. This is Karthik signing off.